హల్లెలూయా! 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 వినిపిస్తుంది కదండీ! హల్లెలూయా! ఓకే. మరి గడిచిన మనకి 11 నెలలు కదండీ! 11 నెలలు దేవుడు మరి తన ద్వితీయ కృప చేత మరి తన యొక్క స్వహస్తాలతో కదా! మరి మనం ఇన్ని రోజులు మరి బ్రతికుండి సజీవ లెక్కలో మనం ఉన్నామంటే ఆయన ఇచ్చిన కేవలము ఆయన కృప. అందరూ కదండీ! అంతే కాకుండా మరి ఇక ఉదయకాల సమయంలో మరి 12వ నెల మొదటి ఆదివారంలో మరి నిన్ను, నన్ను అందరిని మరి ఆయన సన్నిధిలో మరి కూర్చుండబెట్టి కదా! మరి బలలో పాలు పంచుకోవడానికి, ఆయనను ఆరాధించడానికి ఇచ్చిన ఒక మంచి ఘనతను బట్టి కదండీ! మరి ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అయితే మరి ఈరోజు కొన్ని మాటలు మనం చదువుకొని, మనం దేవుని వాక్యానికి మరి యొక్క బలారాధనలో మరి చేద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి అల్లరి చేయకూడదు. అదే పాస్టర్ గారు ఇప్పుడే చెప్పారు కదండీ! మరి మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి? మన చెప్పు చేతుల్లో మనం పెట్టుకోవాలి. వాళ్ళతో మనం ఆడుకోకూడదు. హల్లెలూయా! ఫోన్‌లు కూడా సైలెంట్‌లో పెట్టుకోవాలి. మరి కళ్ళు మూసుకుందామా? మహాగణుడైన మా తండ్రి, కృపగల మా దేవ, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయిన మా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ప్రభా నాయన ఇదిగో తండ్రి మరి యొక్క 12వ నెల ప్రభా నాయన ఈ యొక్క సంవత్సరంలో మరి చివరి నెల ప్రభా కనుక ఇదిగో తండ్రి మరి ఇప్పటి వరకును మమ్మల్ని అందరినీ ప్రభా మరి సజీవ లెక్కలో ఉంచి మా యొక్క ప్రతి ఒక్క పనిలోనూ మాకుంటున్న మరి సమస్యల్లోనూ ప్రభా మీరే ఉండి మరి వాటన్నింటినీ మరి తీర్చి అలాగే తండ్రి వాటిలో ప్రభా నేను మేము నిరుత్సాహపడిపోయినప్పుడు ప్రభా మరి మమ్మల్ని ప్రోత్సహించి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఈరోజు ప్రభా నేను మీ యొక్క మరి రొట్టె ద్రాక్షారసంలో ప్రభా మరి మేము పాలు పంచుకొని తింటుండగా ప్రభా మరి ముందుగా మరి కొన్ని మాటలు మరి మా మధ్యన ఉంచండి. ప్రభా యొక్క మాటలు ప్రభా నేను మరి రొట్టె ద్రాక్షారసంలో మరి మేము ఏ రీతిగా మరి చేయవేయాలో అంటే మరి మా యొక్క మనసులను ప్రభా నేను మీరు మార్చండి. మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. మరి మీకు విధేయత కలిగి మరి వేస్తున్నామా? మరి మేము అవిధేయతతో వేస్తున్నామా అని మా యొక్క మరి హృదయాలను మరి తెరిచి ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఉంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా! మరి మనం తెలిసిన వాక్యాలే. మరి మరి ఒక మాట చదువుకొని మనం వాక్యంలో మరి ముందుకు వెళ్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి 24వ వచనం మనం చదువుకుందామా? అమ్మా! హ్మ్. 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 హల్లెలూయా! అయితే ఇక్కడ మాటలు మరి ప్రభువుల వారే మరి చెప్తూ ఉంటున్నారు. మనకందరికీ తెలుసు కదండీ! మరి గడిచిన మరి 11 నెలలు కదా! 11 నెలలు మనము మరి యొక్క రొట్టె ద్రాక్షారసంలో మనం ఏం చేస్తున్నాం? చెయ్యి వేస్తూ ఉంటూ ఉన్నాం. కదండీ! హల్లెలూయా! మొదటి వారంలో మరి మనమందరం ఏం చేస్తున్నామంటే ఆయన యొక్క మరి శరీరము అనబడుతూ ఉంటున్నాం. మన యొక్క రొట్టె ద్రాక్షారసంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే మరి చెయ్యి వేస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఇక మాటలు మరి ప్రభువు వారు చెప్తూ ఉంటూ ఉన్నారు కదా! ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మరి మనము దేవుణ్ణి మనం ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము కదా! హల్లెలూయా! మరి ఆయనను మరి ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మరి ఆయన శరీరాన్ని మనం తింటూ ఉంటూ ఉన్నాం. ప్రతి నెల తింటూ ఉంటూ ఉన్నాం. మరి ప్రతి నెల తింటూ ఉంటూ ఉన్నాం. మరి ప్రతిరోజు మనం వస్తూ ఉంటూ ఉన్నాం. ప్రతి సండే కదా! మరి సండే రోజుని మరి 11 నెలలు మనల్ని కాచి కాపాడిన దేవుని పట్ల మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాం. మనం ఎటొచ్చినా గానీ మన యొక్క జీవితాల దగ్గరికే వస్తూ ఉంటూ ఉన్నది ఈ యొక్క మాటలు కదండీ! మరి మన యొక్క నడవడికలో మరి మన యొక్క ప్రవర్తనను గూర్చి ఈ యొక్క వాక్యం ఏం చెప్తూ ఉంటూ ఉన్నదమ్మా కదా! ప్రతీదీ కూడా మనం సరి చేసుకోవడానికే మరి ఇక్కడ రొట్టె ద్రాక్షారసంలో మరి మేము చెయ్యి వేస్తున్నామంటే తినేసి కడుపు నింపుకొని వెళ్ళిపోతామా? కాదు కదా! ఎందుకు అంటే ఆయన శరీరము కనుక ఎందుకు మనము బాప్తిస్మం పొంది ఉన్న తరువాత కదా! బాప్తిస్మం పొంది ఉన్న తర్వాత మనము మరి ఎటువంటి మరి ప్రవర్తన కలిగి ఉండాలి కదా! మనకి కోపం ఉండొచ్చు. మనకి ఇంకా ఎన్నైనా ఉండొచ్చు. కానీ అవన్నీ మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకోవడానికి మనము మరి వాటిలో మనం ఒదిగి ఉండడానికి మనం కదండీ! అసలు విడిచిపెట్టడానికి కదండీ! విడిచిపెట్టేసి ఆయన దగ్గరికి రావడానికి. ఎందుకు అంటే
మరి క్రీస్తు వారు మనకి ఏం బోధించాడు? నిన్ను వలె ఈ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అలాగే మరి ఇంకా ఏమన్నారు? మనకి ఏదున్నా మనకు ఒక మూరెడు ఎక్కువ ఉంటే కదా, అది ఏం చేశాడు? 2 చొక్కాలు ఎక్కువ ఉంటే మరి ఇవన్నీ మనం కలిగి ఉంటూ ఉన్నామా? దేవుని సన్నిధిలోకి ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాము అంటే పవిత్రంగా ఉండడమే కాదండి. అది పవిత్రంగా ఉంటూ ఉన్నామో లేదని మన అంతరాత్మకు తెలుసు కదా. అయితే వచ్చిన తర్వాత మనం ఎలా ఉంటూ ఉన్నాం? దేవుని సన్నిధిలో మనం నిలబడిన తర్వాత మరి ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత మరి గడిచిన మరి 29 రోజులు లేదంటే 30 రోజులు కదా. మరి అప్పటి వరకు మనం ఎలా ఉంటూ ఉన్నాం? మనం ఎప్పుడు చెప్పుకునే మాటలే మన యొక్క జీవితాల కోసం. అయితే మరి మనం ఏం చేయాలి? అయితే ఇక్కడ ఒకాయన మరి మనకు చెప్తూ ఉంటూ ఉన్నాడు కదా. మన పితరులలో ఒకతను ఏమన్నారంటే మరి కొరింథీయులకు రాసిన పత్రికల్లోనే మరి 10వ అధ్యాయంలో మరి 1 నుంచి ఒక 6 వచనాలు మనం చూసుకుందామా? అవును. హ్మ్. 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 హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ మరి పౌలు గారు చెప్తూ ఉంటూ ఉన్నారు కదండీ. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేగనక మన పితరులందరూను మేఘముల కింద నుండిరి. హల్లెలూయా! ఎక్కడున్నారంటండి? మేఘముల కింద. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మేఘముల పైనున్నామా? కిందే ఉన్నాం కదా. అయితే మన పితరులు కూడా అందరూ మేఘముల కింద ఉన్నారు. అయితే వీళ్ళేం చేశారు? వీళ్ళు ఎలాగుంటూ ఉన్నారు? అంటే ఇక కొంచెం కిందకి మనం మరి చదువుకుంటూ వెళ్దామా? ఆ! ఆ! హ్మ్. 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 హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ కూడా మనకి ఎవరు కనపడుతున్నారు? క్రీస్తు వారు కనపడుతున్నారు. అయితే మన పితరులు ఎలాగున్నారు? ఆత్మ సంబంధమైనవి కదా! ఆత్మ సంబంధమైన ఆహారము, అలాగే మరి ఆత్మ సంబంధమైన ఏమైనా పానీయము. మరి ఆ యొక్క పానీయం ఇప్పుడు మనం తాగుతాం పానీయము. అదేంటిదది? ద్రాక్షారసము. అంటే అది ఎవరు అంటే క్రీస్తు యొక్క రక్తము. మరి ఇక్కడ బండలో నుంచి నీళ్లు తాగారు. ఒక బండలైన మరి నీళ్లు లేనప్పుడు బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఆహారం లేనప్పుడు ఆహారం వచ్చింది కదండీ! ఆకాశం నుంచి కురిపించాడు కదండీ! మరి ఇన్ని చేసి, ఇన్ని ఉండి, మరి ఇన్ని తెలుసుకుంటున్న మన యొక్క పితరులు ఇక్కడ 2 తెగల వాళ్ళు ఉంటూ ఉన్నారు. ఈ యొక్క పితరులు మరి తర్వాత ఎలాగ ఉంటూ ఉన్నారు? అంటే మరి చదువుదామా కింద? అయితే ఆ! హ్మ్. 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 హల్లెలూయా! హల్లెలూయా! దృష్టాంతములుగా అంటే ఒక దృశ్యంగా లేదంటే ఒక కథగా కదండీ! అదేమంటారు మనకు ఒక పెద్దవాళ్ళు చెప్పుతున్న రీతిగా కదండీ! మరి పెద్దవాళ్ళే చెప్తున్నారు ఇక్కడ ఈ మాటలు. అయితే మన యొక్క ముందు జరిగిన కార్యాలు ఇవన్నీ ఏంటి అంటే మరి కొందరంట మరి దేవునికి ఇష్టలుగా లేకుండా మరి మనకు తెలిసినగా మనకి తెలిసిన యొక్క మాటలే ఇవన్నీ. మనం చూసాం. కరుణామయి సినిమాలో చూసాం కదా! మరి ఇక వాక్య రూపంలో కూడా మనకి స్క్రీన్ వచ్చేస్తూ ఉంటది. చదువుకొని ఆలోచిస్తా ఉంటే మరి మన పితరులు ఎవరో ఎలాగున్నారంట? హ్మ్. మరి మోషే గారు పలకలు తేవడానికి వెళితే వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఎలాగ ఏమైపోయారు? ఏమైపోయారు చెప్పరా? తెలీదా? హల్లెలూయా! హల్లెలూయా! అంటే కదా! మరి ఏమైపోయారంటే వాళ్ళొచ్చి ఆయనొచ్చేటప్పటికి వాళ్ళకి కావాల్సిన విగ్రహాలు వాళ్ళు చేసుకొని, మరి కావాల్సిన రీతిగా వాళ్ళు మరి తెచ్చుకొని మనం అన్నీ తెచ్చుకొని మంచిగా తాగుతూ, మరి తూలుతూ ఇష్టమొచ్చినట్టు డాన్స్‌లేస్తూ ఉంటూ ఉన్నారు. అయితే అందుకనే ఇక్కడ అంటూ ఉన్నారు కదా! ముందు పై వచనంలో మీరు అందుకనే కొంతమంది దేవుని చేత హతమైపోతూ ఉంటున్నారు. వాళ్ళు చేసిన కార్యాలు బట్టి. ఈరోజు మనందరము కదా! మనం అనుకునే మాటలు ఎప్పుడు నీరసంగా ఉంటాము అంటే, మనం తెచ్చుకున్న యొక్క కార్యాలు, మనం చేసుకున్న పనులను బట్టి మరి దేవుడు మనకి ఆ యొక్క శిక్ష విధిస్తూ ఉంటూ ఉన్నాడు. అది తెలుసుకున్న తరువాత కూడా మనం ఏం చేయాలి అంటే, మారకుండా మన ఇష్టమొచ్చినట్టు మనం ఉండాలి. హల్లెలూయా! అంతేనంటారా? ఉంటే అదేమైతది? అది కూడా ఉంటూనే ఉంటది. హల్లెలూయా! ఎప్పుడైతే మనం నిజముగా మరి దేవుని సన్నిధిలో
మరి ఆయనని రుచి చూసి మనం ఎరిగి మరి మనం వచ్చినప్పుడు మీకున్నవన్నీ ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి చెప్పండి? అదే పెంటగా ఎంచుకోవాలి. ఎంచుకుంటున్నామా? చైన్ పడిపోతే ఎన్ని రోజులు వెతుకుతాం? ఆ? బంగారాన్ని వాక్యంలో ఉంది కదా! ఆ! వెండిని వెతికినట్టు దేన్ని వెతకాలి మనము? దేవుని సన్నిధిని వెండిని వెతికినట్టు వెతకాలి. ఆయనతో సహవాసాన్ని వెండిని వెతికినట్టు వెతకాలి. ఇక్కడ కదండీ! ఇంకా బంగారం అంటే ఇప్పుడు చాలా రేట్ పెరిగింది. ఇప్పుడు దాన్ని వెతికినట్టుగా మనం ఎలాగుండాలి? దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అయితే ఈ యొక్క వృత్తి ద్రాక్షారసంలో మనము పాలు పంచుకుంటూ ఉంటున్నాం కాబట్టి, మరి గడిచిన నెలలన్నీ కూడా మరి దేవుడు నిన్ను నన్ను సజీవుల లెక్కలో ఉంచాడు అంటే అదే గొప్ప కృప. అదే మనకి గొప్ప బహుమతి. అదే మనకి కదా ఆస్తి. ఇంకా మనకి ఈ లోకంలో ఇవి ఎందుకండి? హ్మ్. పౌలు గారు ముందు అన్నీ సంపాదించుకున్నాడు. ఎలాగా? కొట్టి లాక్కున్నాడు, ఇటు లాక్కున్నాడు, అన్నీ కబ్జా చేశాడు. కానీ చివరాఖరికి ఏం చేశాడు? క్రీస్తుని తెలుసుకున్న తర్వాత నష్టముగా ఎంచుకున్నాడు. అది ఉంటే నష్టమే. అది ఉంటే నీకేమైతది? నిద్ర రాదు. అది ఉంటే నువ్వు అక్కడికని వెళ్ళిన తర్వాత అయ్యో! ఈ కట్ట ఎక్కడెట్టాను? లేకపోతే నా చైన్ ఎక్కడెట్టాను? ఇవి ఉంటాయి. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా మరి ఇక్కడ కొన్ని మాటలు మనం ఇంకొక మాట మనం చదువుకొని మరి ఎలాగా ఉంటున్నాము? మరి దేవునికి అయిష్టంగా ఉంటూ ఉన్నాం కదా! మరి ఈ యొక్క మాటను కూడా మనం చదువుకొని వెళ్దాము, ముందుకెళ్దాము. కొరింథీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయం 31 నుంచి 33 వరకు చదువుకుందామా? హ్మ్. 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 అమ్మ సారీ ఏమనుకోవద్దు. కొంచెం ఇది ఓకే. చదవకుండా పోండి. చదవకండి. చదవండమ్మ. ఆ! ఆ! హ్మ్. 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 హల్లెలూయా! హల్లెలూయా! అయితే ఇక్కడ మాటలు కొన్ని మాటలు ఉంటూ ఉన్నాయి కదా! అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. హల్లెలూయా! ఈ మాట మరి మనకు అర్థమైందండి? లోకముతో పాటు మరి శిక్షింపబడకుండానట్లు. అంటే దేవుని చేత మనం శిక్ష పొంది ఉంటాము. అంటే ఆయనలోనే మనము ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా పని చేసామనుకో బయట వాళ్ళతో మరి తెలిసిందనుకో బయట వాళ్ళు నలుగురొచ్చి కొడతారు. కదా! బయట వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అన్నీ చేస్తారు. అయితే ఇది, ఇది జరగక ముందే మనమేం చేయాలి మనము? మన తల్లిదండ్రులకు మనం చెప్పుకున్నామనుకో అక్కడ ఏమైతది? అక్కడ ఎవరు అడ్డుకుంటారు? తల్లిదండ్రులు అక్కడ ఉన్న వారికి మరి వాళ్ళకి తగినట్టుగా చెప్పుతూ ఉంటారు. ఇక్కడ క్రీస్తు వారు మరి మనము ఆయన యొద్ద మనం ఒప్పుకున్నట్లయితే హల్లెలూయా! మన యొక్క పాపములు అంటే మన యొక్క పనులను, మన యొక్క మాటలను మరి ఆయన ఆయన యొద్ద ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తారు? అక్కడ మనకిని సాతానుడికిని ఒక అడ్డుగోడ వేస్తూ ఉంటారు. ఎందుకంటే మన పక్షాన ఆయన వాదిస్తూ ఉంటాడు. వాదించారు కదండీ! మరి బైబిల్‌లో మరి చాలా మందిని బట్టి వాదించారు. మనకు ముఖ్యం బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? అంటే యోబు గారి గురించి వాదించారు. హల్లెలూయా! హల్లెలూయా! అంతేకాదు ఆయన తండ్రుల గురించి కూడా ఆయన వాదించారు. కదా! వాక్యాన్ని గురించి సాతానుడిని మరి వాక్యం ద్వారానే ఆయన వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనము ఎందుకు దూరం అయితున్నాము అంటే మరి దేవునికి చాలా మరి అందరూ ఆత్మానుసారంగా ఉంటూ ఉన్నవారే. కానీ కొంతమంది ఏంటంటే అందుట్లో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అక్కడ వ్రాయబడిన మాట ఇది కింద 8వ వచనంలో అది 6వ వచనం పూర్తి చేసినప్పుడు చూడండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని అనుసరింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములగుచున్నవి. జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి అడుగుటకు ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు ఇక కింద మాటలన్నీ మనకి తెలిసినవే. ఇంకా వాటి కింద ఉంటూ ఉన్నాయి కదా! మరి భోజనములు తింటూ ఉంటుంది కదా! ఇది మొత్తం మీరు చదువుకుంటే అయితది. అయితే ఇక తర్వాత మనం దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటూ ఉన్నాము అంటే మన యొక్క
ఈ కొన్ని ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇది ఏంటిదంటే మనకు కలిగిన బలమును బట్టి కదా! బలమును బట్టి అయితే మనము తినుతూ ఉంటున్నప్పుడు అవన్నీ ఏమైతాయంట, మనము తింటూ ఉన్నాం కానీ ఎక్కడేస్తాం ప్రభు బలలో చెయ్యి వేస్తామంట. లోకానుసారమైన బలలో కూడా మనము చెయ్యి వేస్తామంట. అది ఎక్కడ ఉందనేది నాకు కనిపించట్లేదు. అయితే మనము అది మనం తినుతూ ఉంటూ ఉన్నాము. ఇది కూడా తినుతూ ఉంటూ ఉన్నాము. అయితే అది చివరాఖరికి చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అది ఏమైనా ఉంటూ ఉందంటే, అది ఈ లోకము వరకనే పరిమితముగా ఉంటూ ఉన్నది. కదండీ! ఇప్పుడు మనం తింటూ ఉన్నప్పుడు ఆ యొక్క తిన్న ఆహారమును బట్టి మనకేమైతది? మన బలం ఉండొచ్చు. ఆ యొక్క బలాన్ని చూసి మనం ఏం చేస్తామంట, కింద కూడా ఉన్నాయి ఆ మాటలు. తర్వాత అది విర్రవీగుతూ ఉంటామంట. అంటే అది మనకు తగినట్లుగానే, అంటే మనల్ని మనం చూసుకొని అతిశయపడుతూ మనం ఏం చేస్తాము అంటే, అతిశయపడుతూ ఎదుటి వాళ్ళని మనకంటే చిన్నవారు కానివ్వండి, ఇంకా ఎవరినైనా కానీ వారిని ఎలా చేస్తాం మంచి హీరోల్లాగా తిరుగుతూ ఉంటామంట. అయితే చూడండి ఆ యొక్క మాటలు ఇవన్నీ ఏంటంటే, మీరు ఉన్నప్పుడు పాస్టర్ గారు చెప్పారు. మనం బ్రతికి ఉన్నంత వరకనే ఇవన్నీ. కదా! మరి చనిపోయిన తర్వాత మరి మనం ఏమవుతాము? మరి తండ్రి దగ్గర మరి నీ యొక్క బలం ఉపయోగపడుతుందా? హల్లెలూయా! తండ్రి దగ్గర నీ సొంతంగా నీకున్న బంగారం ఆయన దగ్గర ఉపయోగపడుతుందా? ఆయన దగ్గర బోలెడు బంగారం ఉంటూ ఉంది. హల్లెలూయా! అయితే ఇక్కడ మాటలంటున్నారు కదా! ఒక్కొక్క మాట ఇంకో మాట మనం చూసుకొని చదువుకొని మనం ముందుకెళ్దాము. నేను ముగించుకుందాం. యోహాను సువార్త 6 అధ్యాయము 51 వచనం చదువుకుందామా? ఇందులోనే ఉంటుందని ప్రస్తుతానికి. ఆమా! ఆ! హ్మ్. హ్మ్. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఏ ఆహారం అంటారండి అది? ఆహారం పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును. ఆ యొక్క ఆహారమును మనం తిన్నప్పుడు ఏం పొందుకుంటాము? ఇప్పుడే చదివారు కదా! జి నిత్యము జీవముని పొందుకుంటూ ఉంటాము. అయితే ఈరోజు మనందరమును ఏ ఆహారం తినటానికొచ్చాం? పరలోకం నుండి వచ్చిన ఆ జీవాహారం. ఆ యొక్క జీవాహారం ఎవరు? క్రీస్తే. ఈ శరీరము నాదే అంటున్నారు కదా! అయితే ఇంక కిందకి చదువుదాం. కొంచెం. ఆ! హ్మ్. 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 హల్లెలూయా! కనుక మనకు జవాబొచ్చింది. జీవము కొరకైన ఆయన యొక్క శరీరము. మరి ముందు మనకిక్కడ ఏముంది 24వ వచనంలో, ఇది నా శరీరము. కదా! దీనిని ద కదా! దీనిని మరి నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మరి ఇక చేసిన తరువాత ఈ యొక్క ఆహారం మనకేం కలుగజేస్తుందంటే, జీవాహారం అంటే జీవమును మనకి కలుగజేస్తూ ఉంటూ ఉన్నది. అంటే ఇక్కడ మనం మృతులమై ఉండొచ్చు. కానీ మరి మనం ఎక్కడుంటామంట? ఆయన యొక్క రాజ్యములో మనము కదా! మనం ఉంటాము. ఎలాగుంటాము? సజీవులుగా అక్కడ కదా! మరి ఇప్పుడు క్రీస్తు వారిని మనం గుర్తు చేసుకుంటున్నాము అంటే, ఆయన అక్కడ జీవిస్తూ ఉన్నాడు కాబట్టి, మనము మరి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి మనము కూడా మనల్ని గుర్తు చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క ఆహారాన్ని తినాలి. 58వ వచనం చూడండి అదే అందులోనే. హ్మ్. 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 హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ మన్నా గురించి కూడా వివరించారు. మరి ఇతరులు మరి మన్నాను తిన్నట్లుగా మన పితరులు మరి మన్నాను తిన్నట్లుగా కాదు. వాళ్ళు తిన్నారు. మరి అది అయిపోగానే ఏమైంది? ఆకలేసింది. ఆకలేయగానే ఏమైంది? మరి ఎవరిని మన ప యోహన్ యో మోషే గారిని తిట్టుకుంటూ ఉన్నారు కదండీ! అయితే మరి ఆయనిచ్చు ఆహారం, మరి ఆయనిస్తూ దాహము కదా! ఆయన తీర్చే దాహము ఎలా ఉంటదంట? ఎప్పటికి యుగయుగముల దాకా మనము ఆకలి కొనము. మరి ఎప్పటికి దాహము కొనము. ఏ దాహం కలిగి ఉంటాము అంటే ప్రభువైన యొక్క వాక్యాన్ని బట్టి కదా! ఆయనతో మరి ఎప్పుడు మనం అంటకట్టబడి ఉండాలి. ఆయనతో ఎప్పుడు మనం సహవాసం చేయాలి. ఆయన మనకి జవాబు ఎప్పుడు మరి మనం అనుకున్న దానికి జవాబు కోసం కదండీ! ఎదురు చూస్తూ ఉంటాము. అయితే అంతేకాదు మనలను చూసి ఇతరులు ఏం చేస్తారంట కదా! మరి మన కోసం సాక్ష్యాలు చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుతారు. ఎటువంటి సాక్ష్యాలు? ఆ యొక్క బిడ్డ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ యొక్క బిడ్డ చాలా మంచిది. లేదంటే ఆమె ప్రభువుతో మరి ఎక్కువగా మరి మాట్లాడుతూ ఉంటది. మరి మనకి అక్కడికి వెళ్ళామంటే ప్రతీదీ తీరిపోతది అని కొన్ని మనము
వింటూ ఉంటాము. అయితే మన గురించి సాక్ష్యాలు అట్లా ఉంటాయి. అయితే ఇందులో మరి మనం ఇప్పుడు ఈ రోజున మనం ఏం చేయాలి ఎలాగుండాలి అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు గడిచిన మరి సంవత్సరం ఈ యొక్క సంవత్సరం గడిచిన 11 నెలలు మనల్ని ఆయన మనం కాచి ఉంటూ ఉన్నాడు. మన యొక్క హృదయాలు ఎలా ఉంటూ ఉన్నాయంటే మరి ఎలా ఉన్నాయి ఇది గడిచిన రోజులన్నీ ఎలా ఉన్నా సరే మరి ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఎలా ఉండాలి అంటే మరి ఇక్కడ మన పితరులు 2 తెగలుగా ఉంటూ ఉన్నట్టు కాదు కానీ కదా! మనం ఆత్మీయ ఆహారాన్ని మనం తింటున్నట్లుగా మరి అయి తిన్న తర్వాత మనం ఎలా ఉండాలి అంటే మరి జీవం పొందుకుంటూ ఉంటాం. ఆ యొక్క జీవాన్ని మరి జీవాహారము నేనే అని ప్రభువైన క్రీస్తు వారే మరి చెప్తూ ఉంటూ ఉన్నారు. ఒక బండ నుంచి మనకు నీళ్ళు ఇచ్చి ఉంటూ ఉన్నారు. మరి మన యొక్క సాక్ష్యాలు ఎలా ఉండాలి అంటే మరి పౌలు గారి సాక్ష్యం మనం వింటూ ఉన్నాం. అలాగే కదా బర్నబా గారు మరి మా యొక్క సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు మరి ఈ పౌలు గారి గురించి ఆయన చెప్పాడు సాక్ష్యం కదండీ! హల్లెలూయా! మరి మన గురించి ఎవరు చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు? ఏ రీతిగా చెప్పుకుంటూ ఉన్నారు సాక్ష్యాలు? మరి ఈరోజు మనమందరము మరి 11 నెలలు మరి ఎలాగోలాగన మరి గడిచి మరి దాటుకుంటూ మనం వచ్చాం. కదా! వచ్చాము కనుక మరి ఇవన్నీ మన యొక్క జీవితం అంతా ఎలాంటిదంట? ఆయాసకరమైన జీవితమేనంట. ఈ యొక్క ఆయాసకరమైన జీవితంలో మరి మనం పరిగెడుతూ ఎక్కడికొచ్చాం? 12 నెల మొదటి వారంలోకొచ్చాం. ఇయాల డేట్ ఎంతండి? 7 8 7 ఓకే. ఆ! ఏడో తారీఖు దాకా మనం వచ్చాం. ఇంకా ఎన్నున్నాయి ఈ నెల అవ్వాలంటే కదా! మరి ఈ రోజులో మరి మనం బయటికెళ్ళిన తర్వాత మన రోజులు ఎలాగుంటాయో తెలీదు. కనుక ఈరోజు మనం ఏం చేయాలంట? ఇక్కడ 24 వచనం చూద్దామా? 11 అధ్యాయంలో అమ్మా 24 కాదు. కిందకి. అదే అమ్మ. మనసుకి చదవండి. హ్మ్. 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 ఇంకా కిందకి. హ్మ్. 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 మనం ఇక్కడ 33 కింద చదువుకుందామా? మీరు మీరు కూడి హ్మ్. 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 హల్లెలూయా! హల్లెలూయా! మరి ఇదంతా మరి మనం ఏం చేసుకోవాలంటే, మన యొక్క మనసులోను కదా! ఇక పైన మనం వింటూ ఉన్న మాటల్లో అయి ఇందువలననే హ్మ్. హ్మ్. ఓకే. హల్లెలూయా! యాహ్! అయితే మనం ఏం చేయాలి అంటే, మరి ఈరోజు మరి గడిచిన 11 నెలల్లో మరి మనం ఏమి చేశాము కదా! ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకొని, మన యొక్క జీవితాన్ని మరి ఎన్ని వంకర్లుగా ఉన్నదో, ఆ యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలంటే, దాన్ని చూసుకొని మనం ఈ రోజుని మనం ఏం చేయాలి? దాన్ని ఒప్పుకోవాలి. ప్రభువు సన్నిధిలో మనం ఒప్పుకొని, ఇంకా రానున్నది ఇంకా ఇంకేముంది కొత్త సంవత్సరం వస్తది కదా! అప్పుడు మళ్ళీ మనం ఏం తీసుకుంటాము? వాగ్దానాలు తీసుకుంటాం. మరి ఇంతకుముందు వాగ్దానాలు తీసుకున్న తర్వాత మనం తర్వాత సాక్ష్యాలు చాలా వింటాము. అయితే మరి ఆ యొక్క సాక్ష్యాలు చెప్పే ముందు ఇగో ఈ మరి ప్రభువు చెప్తూ ఉన్నాడు కదా! మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకోమని చెప్తూ ఉన్నాడు. కదా! మరి కొత్త సంవత్సరంలోకి లేదు ఆయన సన్నిధానానికి మరి మరొకసారి మనం ఆయన యొక్క వాగ్దానాలు, ఆయన మాటలు మనం తీసుకోవాలనుకుంటే ఏం చేయాలి? మన యొక్క జీవితం ఎలా ఉంది? ఇప్పటి వరకు మన జీవితం ఎలాగుంది? మన పక్క వారితో ఎలాగున్నాము? కదా! మన ఇంటి వారితో మనం ఎలా ఉన్నాము? హల్లెలూయా! ప్రతి ఒక్క విషయం.